నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవ ఎన్నిక. తెలంగాణ అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం. పార్లమెంటు ఘటన నేపథ్యంలో అలర్ట్. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా నేడు బాధ్యతల స్వీకరణ. ఉదయం 9 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న ఉత్తమ్. డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. లోపాలు సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్. నిధులు ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని కోరిన రేవంత్. తెలంగాణ శీతాకాల పర్యటనకు రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18 నుంచి 23 వరకు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో విడిది. పార్టీ ఓటమి అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అన్న హరీష్. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలాట. సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టారన్న కేటీఆర్. ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతాం. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. సోనియా రాహుల్ ను కలిసిన మంత్రి ఉత్తమ్. ఎంపీ పదవికి రాజీనామా. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు. షామీర్పేట్ పిఎస్లో మల్లారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించిన తుమ్మల. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన నాగార్జున. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన. పలాసలో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన. మిక్షాంగ్ తుఫాన్ నష్టంపై అంచనా వేయనున్న టీం. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. టీడీపీకి అభ్యర్థులే లేరన్న సజ్జల. వైనాట్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి. 100 రోజుల క్యాంపెయిన్ నిర్వహిస్తామన్న గిడుగు రుద్రరాజు. వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగంలో అవినీతి. దివాళా తీసే కంపెనీలకే అర్హతలిచ్చారన్న నాదెండ్ల మనోహర్. ఈ నెల 29న వర్మ వ్యూహం మూవీ రిలీజ్. బ్యాడ్ న్యూస్ అంటూ ఆర్జీవీ ట్వీట్. పార్లమెంట్లో టియర్ గ్యాస్ కలకలం. ఘటనలో 7గురి హస్తం ఉన్నట్టు గుర్తింపు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం. విజిటర్ పాసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు. సీఎంలుగా మోహన్ యాదవ్, విష్ణు దియోసాయ్ ప్రమాణం.